హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ స్టారాజ్ బ్లాగ్స్. ఇంకా వీడియోలోకి వెళ్తే థంబ్నెయిల్ చూసి వీడియోలోకి వచ్చేస్తుంటారు కదా. మా బాబుకి వ్యాక్సిన్ వేయించాను అని ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా. ఈ వీడియోనేమో వ్యాక్సిన్ వేసిన నెక్స్ట్ డే నుంచి ఒక 3 days కంటిన్యూ ఇదే వీడియో. వ్యాక్సిన్ వేయించాక మా చిన్నోనికి కొంచెం రియాక్షన్ అయింది. ఇప్పుడు వేయించిన వ్యాక్సిన్ 3rd dose, అంటే 2 తొడలకి చేతికి వేస్తారు. ఇంజెక్షన్ వేసేటప్పుడే చెప్పిండ్రు, ఇంకా ఒక తొడ అయితే బాగా పెయిన్ఫుల్గా ఉంటుంది, వాస్తుంది, గడ్డలాగా అవుతుంది, ఐస్ పెట్టమని చెప్పారు. ఇంకొక తొడకు అంత పెయిన్ ఉండదు, కాకపోతే 2 తొడలకు ఐస్ పెట్టండి అని చెప్పారు. ఇంకా చేతికి అయితే ఇంకా నార్మల్గానే ఉంటుంది. ఇంకా ఎప్పుడు వేయించినా చేతికి ఏం వాపు రాదు, నొప్పి కూడా ఉండదు, నార్మల్గా ఉంటుంది. నేను మా పాపకు కూడా వేయించినాను కదా, మా పాపకి వేయించిన, మా చిన్నోనికి 2 vaccines వేయించిన కదా, ఎప్పుడూ చేతికి అంత నొప్పి లేకుండే వాయకుండే. ఇంకా నేను చేతిని అంతా అబ్జర్వ్ చేయలేదు, ఇంకా తొడలకు మాత్రమే ఐస్ పెట్టుకుంటూ వచ్చిన. ఇంకా ఫీవర్ కూడా వస్తుంది అని చెప్పిండ్రు. ఇంకా చిన్నోనికి ఫీవర్ కూడా వచ్చింది. ఆ రోజు నైట్ మొత్తం ఫీవరే ఉండే. ఇంకా వేయించిన రోజు నైట్, నెక్స్ట్ డే మార్నింగ్, ఆఫ్టర్నూన్ వరకు, ఒక 3 o'clock వరకు ఇంకా నేను వానికి ఫీవర్ అబ్జర్వ్ చేసుకుంటూ సిరప్ వేసుకుంటూ ఫీవర్ కోసం, నెక్స్ట్ ఇంకా 2 తొడలకు ఐస్ పెట్టుకుంటూ వచ్చిన. చేతికి ఇంకా నేను అంత పట్టించుకోలేదు, అంటే చూసుకోలేదు. ఇంకా వానికి 4 o'clock నుంచి ఇంకా ఈవినింగ్ కొంచెం చీకటి అయ్యేటప్పుడు ఇంకా అసలు ముట్టుకొనిస్తలేడు చేతిని, ఇంకా ఏడుస్తున్నాడు. ఇంకా అప్పటికి కూడా నేను ఎందుకో ఏడుస్తున్నాడు అని, ఈ ఫీవర్ కోసమేమో, తొడలు నొప్పులు ఉన్నాయి కదా అందుకోసమే ఏడుస్తున్నాడని ఆ రోజు నైట్ అంతా చూసుకోలేదు నేను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వీనికి ఇంకా స్నానం అన్నా చేపిద్దాం, ఒక రోజు మొత్తం స్నానం చేయించలేదు కదా ఫీవర్ ఉన్నందుకు. నెక్స్ట్ డే వచ్చేసరికి కొంచెం ఫీవర్ తగ్గింది, ఇంకా తొడలకు నొప్పులు కూడా తగ్గినాయి. ఇంకా కొంచెం తుడవనన్నా తుడుద్దాం, లేకపోతే అటవేకాడికి స్నానం అన్నా చేపిద్దాం అన్నట్లు షర్ట్ ఇప్పితే చేతి కింద బాగా వాపు వచ్చింది. దాన్ని సడన్గా చూసేసరికి నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి, కళ్ళ నిండా నీళ్ళు, అసలు ఏడుపు ఆగట్లేదు. అసలు ఏమైంది ఇంతకీ, చేతికి వాయడం ఏంది, ఎప్పుడు చేతికి వాపు రాదు కదా, నొప్పి ఉండదు కదా, ఇప్పుడు ఏంది సడన్గా ఇట్లా అయ్యింది అని ఇంకా ఫుల్ ఏడ్చిన నేనైతే. ఇంకా మా అత్తమ్మ పక్కలే ఉన్నది, ఏం కాదులే వానికి పడలేదేమో ఇంజెక్షను, ఏం కాదు, నువ్వు ఏడవద్దు, చూపిద్దాంలే హాస్పిటల్ కానీ మా అత్తమ్మ చెప్తుంది. అయినా కానీ నాకు ధైర్యం సరిపోతలేదు వాని ఏడుపుకు. అసలు నిన్న ఈవినింగ్ అంతా అందుకే ఏడ్చిండేమో, నేను నిన్న కూడా చూసుకోలేదు అని ఇంకా నాకు ఫుల్ ఏడుపు వచ్చేసింది. ఇక చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, అంత వాచింది. అప్పుడు ఆ వీడియో కూడా నేను ఎప్పుడు తీసిన అంటే వానికి హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్కి చూపించి ఇంటికి వచ్చిన తర్వాత ఒక 6-7 hours అయిన తర్వాత తీసిన వీడియో అది. వాడు కొంచెం ఏడుపు ఆపిన తర్వాత, కొంచెం ఆయింట్మెంట్ ఇచ్చిండు, ఆ నొప్పి తగ్గిన తర్వాత ఇంకా అప్పుడు కొంచెం వీడియో తీసిన నేను. ఇంకా అంతవరకు వాడు బాగా ఏడుస్తుండే, హాస్పిటల్కి అయ్యేంతవరకు నేను అసలు వీడియోనే తీయలేదు, అసలు వీడియో తీద్దామన్న ఆలోచన కూడా నాకు రాలేదు. ఇక్కడ చూపిస్తున్న ఈ వీడియోనేమో 3rd day, అంటే మా చిన్నోనికి అట్లా చేతి వాపు స్టార్ట్ అయినాక 3rd day ఇది. అంటే పిడియాట్రిక్కే, మా చిన్నోనికి చూసిన డాక్టరే స్కానింగ్కి వేరే హాస్పిటల్కి పంపించిండు. జస్ట్ ఓన్లీ స్కానింగ్ కాడికి, అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీయించుకొని రాండి అమ్మ అని చెప్పిండు చేతికి. ఇంకా సరే అని ఆ హాస్పిటల్కి అయితే వచ్చి స్కానింగ్ చేయించుకోవడానికి అయితే ఇక్కడ కూర్చున్నాము. ఇంకా ఆ రోజు మా వారు కూడా వచ్చిండు, ఇట్లా చేతి వాపు వచ్చింది చిన్నోనికి అంటే ఇంకా స్కూల్కి లీవ్ పెట్టేసి వచ్చేసిండు. ఇంకా నేను మా వారు అయితే హాస్పిటల్కి వెళ్ళినాము నెక్స్ట్ డే. ఇంకా అంతకు ముందు రోజు అయితే నేను అసలు వాడికి ఆ చేతి అట్లా చూసేసరికి నాకు ఆకలి కూడా వేయలేదు, నిజం చెప్తున్నా. ఇంకా నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి, ఒక పక్క నాకు బీపీ కూడా తగ్గిపోయిందంట, మా చెల్లె చూసింది. ఇంకా బాగా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి చిన్న, నాకు ఎందుకు అంటే ఇంకా ఒకసారి బీపీ చూస్తాను చూసింది. ఇంకా బీపీ కొంచెం తక్కువ వచ్చిందంట ఉండాల్సిన దానికన్నా. నువ్వేం టెన్షన్ పడక, బీపీ తక్కువ వస్తుంది చూడు, ఏం కాదులే చిన్నోడికి తగ్గుతుంది అని చెప్పింది మా చెల్లి. ఇంకా స్కానింగ్ చేయించుకొని మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినాము, ఏం చెప్తాడో చూద్దామని. ఇంకా డాక్టర్ అయితే ఇంకా నార్మలే ఉంది, ఏం కాదు, వ్యాక్సిన్ వల్లనే అట్లా అయింది, ఇంకా 100లో ఒకరికి అట్లా అవుతుంది వ్యాక్సిన్ పడకపోవడం అనేది, ఏం కాదులే, ఒక ఆయింట్మెంట్ ఇస్తా, అదైతే రోజుకు ఒక 3-4 times రుద్దు, ఏం కాదని చెప్పిండు. ఇంకా డాక్టర్ చెప్పినట్లే రోజుకు ఒక 3-4 times అయితే ఆయింట్మెంట్ అప్లై చేసిన. ఇంకా కొంచెం తగ్గింది, ఒక 2 days తర్వాత కొంచెం నార్మల్కి వచ్చేసింది. ఇంకొకటి డాక్టర్ టెస్టులు కూడా చేసిండు చిన్నోనికి.
అవేం టెస్టులు అంటే సిబిపి సిఆర్పి 2 టెస్టులు చేసిండు. సిబిపి ఏమో బ్లడ్ చాలా తక్కువ ఉండే 6 ఉండే చిన్నోనికి. ఇంకేందమ్మా బ్లడ్ ఇంత తక్కువ ఉంది, బాబు చూస్తే బాగానే ఉన్నాడు, బ్లడ్ తక్కువ ఉంది కదా అని చెప్పిండు. ఇంకొకటి సిఆర్పి ఏమో కొంచెం ఇన్ఫెక్షన్ ఉందంట. ఇన్ఫెక్షన్ అది వ్యాక్సిన్ పడకపోవడం వల్లనే అట్లా అయ్యిందేమో, యాంటీబయాటిక్ ఇస్తా అని ఒకటైతే ఇచ్చిండు సిరప్. అది మళ్ళీ బ్లడ్ తక్కువ ఉంది కదా సార్, మళ్ళీ ఇంప్రూవ్ అవ్వడానికి ఏం చేయాలని అడిగిన. అది కూడా ఇంకా ఈ ఇన్ఫెక్షన్ ఇట్లా పూర్తిగా తగ్గిన తర్వాత, ఆ వాపు కూడా మొత్తం తగ్గిన తర్వాత ఒక 15 days తర్వాత ఇంకా ఐరన్కి సిరప్ ఇస్తా, అది వేదులే అని చెప్పిండు. ఇంకా సరే అని ఇంకా ఇంటికైతే వచ్చేసినాం. ఇంకా ఆ రోజైతే కొంచెం ఫుల్ హ్యాపీ నేను. ఇక్కడ ఈ వీడియోనేమో ఆయింట్మెంట్ పెట్టిన తర్వాత ఒక 1 day తర్వాత తీసిన వీడియో ఇది. ఇంకా చూడండి ఆయింట్మెంట్ పెట్టిన తర్వాత ఇంకా వాపు తగ్గుతుంటే ఇట్లా కలర్ చేంజ్ అయింది, మొత్తం ఇట్లా కాల్చినట్లు అయింది. చర్మం కాలిపోతే ఎట్లా అవుతుంది ఇట్లా రెడ్గా అట్లా అయిపోయింది. ఇంకా అప్పుడు నొప్పి లేదు వాడికి, కానీ చర్మం అట్లా కలర్ వచ్చేసింది. డాక్టర్ అన్నాడు కలర్ కూడా తగ్గుతుంది, ఆయింట్మెంట్ పెడితే వాపు తగ్గుతుంది, కలర్ తగ్గుతుంది, నొప్పి కూడా తగ్గిపోతుంది, ఏం టెన్షన్ పడకని చెప్పిండు. ఇంకా డాక్టర్ అన్నట్లుగానే ఇంకా తగ్గిపోతుంది, వాపు అయితే తగ్గుకొచ్చింది. కరెక్ట్ ఒక 4 days పట్టింది ఆ వాపు మొత్తం తగ్గడానికి. ఇంకా ఇప్పుడైతే చిన్నోడు నార్మల్గా ఉన్నాడు, మంచిగా ఆడుకుంటున్నాడు. ఆ వాపు తగ్గేంత వరకు చేతి అయితే పైనకే పెట్టుకొని ఉండే, అసలు ఎత్తుకొనివ్వలేదు, ముట్టుకొనివ్వలేదు అక్కడ ఆ ప్లేస్లో. చిన్నోనికి వ్యాక్సిన్ వేయించినప్పటి నుంచి ఒక 5 days వరకు అసలు మాకు నిద్రనే లేదు. చిన్నోనికి నిద్ర లేదు, నాకు నిద్ర లేదు. బుధవారం రోజు వ్యాక్సిన్ వేపిస్తే సండే వరకు కంటిన్యూ ఏడుపే. ఇంకా సండే రోజు కొంచెం బాగుంది, సాటర్డే సండే ఇంకా వాడికి కొంచెం నార్మల్కి వచ్చేసిండు. ఇంకా సండే రోజు మా వాళ్ళు కూడా వచ్చేసారు చూడడానికని చిన్నోనికి. అంటే తొందరగానే వద్దురేమో కానీ నేను చెప్పలేదు వాళ్ళకి. చెప్పకపోవడం వల్ల సండే వచ్చి ఇంకా మా నాన్న తిట్టేసిండు, ఎందుకు చెప్పలేదు మాకు ఇంత జరిగితే అని. ఇంకా అనవసరంగా టెన్షన్ పడతారు కదా అని నేను చెప్పలేదు. ఇంకా ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.